హలో బ్యూటిఫుల్ పీపుల్ ఏంటిది అని చెప్పి ఆలోచిస్తున్నారా? మీకోసం అని చెప్పి ఆప్రికాట్ డిలైట్ చూపిద్దామని చెప్పి ఆప్రికాట్స్ నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే ఇలా సీడ్స్ తీసేసుకున్నాను. సీడ్స్ అన్నీ తీసుకున్న తర్వాత అది ఒక ప్యాన్‌లో వేసేసి కుక్ చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసి దాంట్లో వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. సో, అది సాఫ్ట్ అయిపోద్ది. సాఫ్ట్ అయిపోయిన తర్వాత తీసేసి గ్రైండ్ చేసేసాను. పల్స్ మోడ్‌లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటా ఉండండి. ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ అయితే తయారు చేసుకొని పెట్టుకున్నా. ఇది కొంచెం నాకు పలుచగా అయింది. అది మీరు అంత పలుచగా చేయకండి. నెక్స్ట్ ఈ అమూల్ ఫ్రెష్ మిల్క్ అయితే ఒక బౌల్‌లో తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షుగర్ తీసుకున్నా. మీరు పౌడర్ తీసుకోండి. పౌడర్ అయితే మంచిగా వస్తది. తర్వాత నేను బేకరీ నుంచి ఇలా వెనిలా కేక్ అయితే తెచ్చుకున్నాను. స్పాంజ్ కేక్. అది స్పాంజ్ కేక్ పెట్టేసి దాని మీద ఆప్రికాట్‌ని అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఆప్రికాట్‌ని స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసాను. నేను షుగర్ అయితే మొత్తం డిజాల్వ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసి మిక్స్ చేశాను. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కస్టర్డ్ అయితే వేసుకున్నాను. ఇది యాక్చువల్‌గా చాలా కష్టం అది ఇది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది చాలా సింపుల్ డిష్ అండి. ఆప్రికాట్స్‌ని కుక్ చేసుకోవడానికి 10 మినిట్స్ పడుతుంది. తర్వాత ఫ్రెష్ క్రీమ్ అది ఆన్‌లైన్‌లో మనకి దొరికేస్తది. కస్టర్డ్ చేసుకోవడం కూడా మీకు అందరికీ తెలిసిందే ఉంటది. సో, అన్నీ చాలా ఈజీ. బయట మనం అంత కాస్ట్ పెట్టి కొంటున్నాం. దాని బదులు మనం ఇంట్లో చేసుకుంటే సూపర్ ఉంటుంది. అసలు టేస్ట్ అంతా ఆప్రికాట్స్‌లోనే ఉంటదండి. మీరు ఎలా చేసినా ఆప్రికాట్ డిలైట్ అనేది చాలా వస్తది. సో, ఒక్కసారయితే ట్రై చేయండి. ఇలా మొత్తం ఒక లేయర్ అంతా పెట్టేసిన తర్వాత మళ్ళా దాని మీద నేను కేక్ పెట్టి దాని మీద మళ్ళా ఆప్రికాట్ స్ప్రెడ్ చేసుకొని ఆ పేస్ట్‌ని స్ప్రెడ్ చేసుకొని మళ్ళా నేనైతే కస్టర్డ్ అయితే వేసేసుకున్నాను. కస్టర్డ్ వేసేసి కాసేపు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇది అయితే చాలా ఈజీ డిష్. సో, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది పెద్ద టైం పట్టదు. యాక్చువల్‌గా చూడ్డానికి చాలా ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తది. కానీ మనం కస్టర్డ్ ముందు రోజు నైటే తయారు చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచేటప్పటికి మనకి ఎలాగో ఇవి ఆప్రికాట్స్ నానిపోయి ఉంటాయి కదా! నెక్స్ట్ డే మార్నింగ్ అది కుక్ చేసుకొని బ్రెడ్ కాదు కావాలంటే బ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు. ఇలా కేక్‌నైతే తెప్పించుకొని చేసుకుంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పెడితే నిజంగా భలే సర్ప్రైజ్ ఫీల్ అవుతారండి. ఈరోజు మా ఇంటికైతే రిలేటివ్స్ వచ్చారు. సో, అందుకని నేను చేశాను. వాళ్ళు చాలా చాలా బావుందని చెప్పన్నారు. సో, మీరు కూడా మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. నాకు తెలిసి నేను మొన్న చేసిన ఓరియో ఐస్ క్రీమ్‌కైతే చాలా ఇదే వచ్చినాయండి. నాకు పిక్స్ పెట్టారు. సో, మీరు ఇది ట్రై చేస్తే నాకు ప్లీజ్ పిక్స్ పెట్టండి కామెంట్ సెక్షన్‌లో. ఇలా మొత్తం అంతా డిషెస్‌లో సర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మళ్ళా నేను కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకొని సర్వ్ చేశాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.